భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి స్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారు ఎవరి చేత ఏ ఏ పనులు చేయించి ఎలా ఆదరిస్తారో ఎవ్వరూ ఊహించలేరు. కృష్ణ భక్తులైన కర్నల్ జోగారావు గారు మిలిటరీలో సేవలు అందించి రిటైర్ అయి బెంగళూరులో సివిల్ ఇంజనీర్గా ఖ్యాతి పొందారు. స్వామివారి దర్శనం చేసుకొని స్వామి సుమధుర వైఖరికి ప్రేమకు మంత్రముగ్ధులై చివరి వరకు బాబావారి అవతార కార్యక్రమంలో సేవలు అందించారు. అనంతపురం, ప్రశాంతి నిలయం, బృందావనం అత్యంత విశాలమైన మనోహర భవనాలను, విశ్వవిద్యాలయ సముదాయాలను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అన్నీ వీరి ఆధ్వర్యంలోనే జరిగాయి. అనంతపురంలో కాలేజీ నిర్మాణం పరిశీలించి బృందావనానికి తిరిగి వస్తున్నటువంటి జోగారావు గారి కారు దారిలో కుంభవృష్టి కురవటం వల్ల ఆగిపోతుంది. జన సముదాయం ఉండదు. పక్కన గండిపడి పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. బ్రేక్ వేసినా కారు ఆగదు. కారు ఆ గొయ్యిలో పడిపోతుందని అనుకుంటూ స్వామిని తలుచుకుంటూ ఉంటాడు ఆయన. కారు దానంతట అదే ఆగిపోతుంది. గొయ్యికి అవతలి వైపు కారును ఎత్తేసినట్లు వెళ్ళి ఆగుతుంది. అది కేవలం స్వామివారు చేసిన సహాయమే అనుకుంటాడు. మర్నాడు స్వామివారిని దర్శించుకున్నప్పుడు, జోగారావు, నీ కారు ఎత్తి పడేసినందుకు నా జబ్బ ఇంకా నొప్పి పడుతూనే ఉంది అంటారు. అంటే స్వామివారే అలా కారును ఆపి కాపాడారన్నమాట. తన పని మీద వెళుతున్న అతడిని వెంట ఉండి కాచారు స్వామివారు. జోగారావు గారు తమ జీవితమంతా స్వామి సేవకు అంకితం చేశారు. ఒకసారి బెంగళూరులో ఉండగా ఆయనకు తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తుంది. గుండె జబ్బు లక్షణాలు ఉండటం వలన వెంటనే ఫ్యామిలీ డాక్టర్ ఇన్సెంటివ్ కేర్లో పెడతారు. ఆ సమయంలో స్వామి ప్రశాంత నిలయంలో ఉంటారు. తన దగ్గర ఉన్న వారితో స్వామివారు, జోగారావుకు గుండె నొప్పి వచ్చింది, నేను వెళ్ళాలి అని తమ గదిలోకి వెళ్తారు. పావుగంట తర్వాత బయటకు వస్తారు. స్వామివారు బెంగళూరు వెళ్తారని కారు తయారుగా ఉంచుతారు అక్కడి వారు. స్వామి వచ్చి, బెంగళూరు వెళ్ళి జోగారావును చూసి వచ్చాను. ఛాతీ మీద రుద్ది ఏమీ పర్వాలేదు, తగ్గిపోతుందని ధైర్యం చెప్పి వచ్చాను. నేను కూర్చొని అక్కడ కుర్చీ లేదని పాపం అతడు బాధపడ్డాడు అని చెప్తారు స్వామి. పావు గంటలో బెంగళూరు వెళ్ళి జోగారావును చూసి తిరిగి వచ్చినటువంటి భగవంతుడి మహిమను ఏమని చెప్పగలము? జోగారావు గారిని చూడ్డానికి వచ్చిన అల్లుడితో ఆయన, స్వామి ఇక్కడికి వచ్చి నా మంచం మీద కూర్చొని ఛాతీకి విభూది రుద్ది వెళ్ళారు. వారు కూర్చొని ఇక్కడ కుర్చీ కూడా లేదు అని చెప్తారు. జోగారావు గారికి తప్ప మరెవ్వరికి స్వామి వచ్చి ఆయనను పలుకరించినట్లు కనిపించదు. అదృశ్యంగా వచ్చి వెళ్ళిపోయారన్నమాట. ఒకమారు జోగారావు కుమార్తె బెంగళూరు నర్సింగ్ హోంలో మూత్రపిండాల చికిత్స కోసం చేరుతుంది. మూత్రపిండం తొలగించాలని చెప్తారు వైద్యులు. స్వామివారి దగ్గరికి జోగారావు గారు వెళ్ళి అడగ్గా ఆపరేషన్ అక్కర్లేదు అని స్వామి విభూది సృష్టించి ఇచ్చి, దీనితో మీ అమ్మాయికి వ్యాధి తగ్గిపోతుంది, వెళ్ళి ఇవ్వు అని చెప్తారు. మర్నాడు జోగారావు గారు బెంగళూరు వెళ్ళగా అతని కుమార్తె, నాన్న, రాత్రి స్వామివారు వచ్చి ఆపరేషన్ అక్కర్లేదు, రేపు మీ నాన్న విభూది తెస్తాడు, అది నీళ్లలో కలిపి త్రాగు, తగ్గిపోతుంది అని చెప్పారు నాన్న అంటుంది. ఆ విధంగా ఆమెకు వ్యాధి నయమైపోతుంది. ఒకసారి స్వామివారు జోగారావును వెంటనే ఇంటికి వెళ్ళు, ఆలస్యం చేయకు అని పంపిస్తారు. స్వామివారి మాటలతో ఇంటికి బయలుదేరాక ఒకరు అతనికి ఎదురై, మా ఇంటికి వచ్చి కొద్దిగా టిఫిన్ చేసి వెళ్తూ కానీ రండి అని బలవంతం చేయగా కాదనలేక వారి ఇంటికి వెళతారు. కొద్దిసేపట్లోనే జోగారావు సతీమణి చనిపోయినట్లు వార్త అందుతుంది వారికి. ఈయన వెళ్ళేలోగా స్వామివారు అక్కడే ఉంటారు. నిన్ను వెంటనే వెళ్ళు అని చెప్పాను కదా అంటూ ఒక పట్టు చీర తీసి ఆమె శరీరంపై కప్పమన్నారు స్వామివారు. 1990లో స్వామివారి 65వ జన్మదినోత్సవం సందర్భంగా
వేదికపై స్వామివారు జోగారావును కర్మయోగి జోగారావు అని ఆశీర్వదించి బిరుదు ప్రసాదించారు. అతడు చేసిన సేవలను కొనియాడారు. అప్పుడు 2 స్వర్ణ కంకణాలు, 1 వెండి కంచము ఇచ్చి సత్కరించారు. జోగారావు గారు 2002లో స్వామివారి దివ్య పాదాల చెంత ఐక్యమయ్యారు. సేవలు చేయించి పుణ్యఫలాన్ని అందించి తనలో కలుపుకునే స్వామి ప్రేమ చెప్పనలవి కాదు. జై సాయిరాం.